సో ఇది లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలా. లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ వై స్క్వేర్ బై ఏ అని ప్రూవ్ చేయాలా. సో ఇక్కడ లెంగ్త్లు అనేవి వస్తే డిఫర్. వై వచ్చిందంటే dy బై డిఎక్స్. దీని గ్రౌండ్ అని పక్కన పెట్టి ఈ పవర్ 2 ఈ పవర్ ఏ ఈ ఇంటూ ఎక్స్ బై ఏకి 1 బై ఏ. దీని పేరే ఎమ్ పి బై ఏ ఈ పవర్ ఎక్స్ బై ఏ. ఇక్కడ రెండు లెంగ్త్లు రాసేద్దాము. ఒకటి లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్, ఇంకోటి ఏంటి లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్. ఇదేమో ఫార్ములా y1 బై m, ఇదేమో y1 ఇంటూ m. ఇక్కడ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. y1 అంటే ఎవరో కాదు y. మరి y మన దగ్గర ఉందా లేదా? ఉంది. b ఈ పవర్ x బై ఏ బై m అంటే ఎంత వచ్చింది? b బై ఏ ఈ పవర్ x బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు b ఈ పవర్ క్యాన్సల్. డివైడ్ యాడ్ అవుతుంది, పైకి పోతుంది. ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎక్స్ లేదు వై లేదు, అయిపోయింది ఒక ఆన్సర్. నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ y1 ఇంటూ m. y1 అంటే ఎవరో కాదు y అని అలానే ఉంచుకోవాలి, ఎందుకంటే ఆన్సర్లో వై స్క్వేర్ అయింది కాబట్టి. m అంటే ఎంత వచ్చింది? b బై ఏ ఈ పవర్ ఎక్స్ బై ఏ వై. ఇది బాక్స్ వేస్తున్నాను. దీన్ని కానీ నువ్వు కానీ ఏడన్నా చూసినావా? బి ఈ పవర్ ఎక్స్ బై ఏ. ఇదో అక్కడ చూసాము. ఏమని చూసాము? బై. ఇంకెవరు ఎక్స్ట్రా ఉన్నారు మన దగ్గర? బై ఏ. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? వై స్క్వేర్ బై ఏ. దగ్గర గర్భసింగ్ ఆన్సర్ ఇచ్చింటాడు కాబట్టి అట్లా ప్రూవ్ చేస్తున్నాం.